ఇక్కడ చూడండి ఎవరో రాజేష్ రెడ్డి అంట పవన్ కళ్యాణ్ పోటీ పెట్టిన ఐ లవ్ యూ ఇండియా రండి మందే అంట. మన ఆంధ్ర మ్యూజ్ దగ్గర పోయినామంటే మినిమము 300 ఉంటుంది. అసలు ఏం కనిపించట్లా ఆడ. అదిగోండి నాకు తెలుసు ఈ చెట్టు సంగతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ బయట ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఉంది పరిస్థితి. నిన్న మనం వచ్చిన దగ్గర నుంచి ఇదే విధంగా కంటిన్యూగా పడతానే ఉంది వాన. అస్సలు తగ్గని కూడా తగ్గట్లే ఎంతసేపటికి. కొద్దిసేపు వాన ఏమన్నా తగ్గిన తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటే నాకు కూడా బయటకే వెళ్ళబుద్ది కావట్లే. కానీ నాకు ఇక్కడ లోపల ఉండాలంటే బోర్ కొడతా ఉంది. మనం ఎంతసేపు ఉన్నా ఈ వాన ఇట్లాగే పడతానే ఉంది. ఇంకా మనకి టైం వేస్ట్ తప్ప ఇంకా నాకు వేరే ఆప్షన్ అయితే కనిపించట్లే. సో ఎలాగోలా కొన్ని ప్లేసెస్ అయితే గోవాలో కవర్ చేసుకొని మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అయితే డిసైడ్ చేసుకున్నా. ఉన్నామంటే ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండిపోవాల్సిందే హాస్టల్లో. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ హంపీకి అయితే వెళ్ళిపోతున్నాము. మామూలుగా నా ప్లాన్ లో మహారాష్ట్ర కూడా ఉంది. కానీ మనకి మహారాష్ట్ర పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి మనకైతే బడ్జెట్ అయితే సరిపోవట్లేదు. మామూలుగా అయితే మహారాష్ట్ర మాన్సూన్ లో చాలా బాగుంటది. కానీ అటు పోయినామంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి మహారాష్ట్రలో చూడాల్సినవి. ఇంకా మనం అటు సైడ్ పోయినామంటే ఏదో 1-2 ప్లేస్ చూసుకుని వచ్చేదానికి కుదరదు. సో అందుకనే మహారాష్ట్ర స్టేట్ మొత్తం ఒక సిరీస్ లాగా అయితే ఈసారి ఎప్పుడైనా చేద్దాము అనుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాము. గోవాలో మనకి మెయిన్ ఏంటంటే బీచెస్ అండ్ చర్చెస్ కొన్ని అయితే కవర్ చేసుకుని మనైతే తిరిగి సాయంత్రానికి అలా వచ్చేద్దాము. నేను ఈ హాస్టల్ నుంచి ఆరంబోల్ బీచ్ కి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ తెలుగు రుచులు అనే ఒక హోటల్ కనపడింది. నాకైతే తెలుగు రుచులు చూడంగానే చాలా రోజులైంది మనం ఫుడ్ తినే అని ఈ హోటల్ దగ్గర అయితే ఆపేసిన. సో లోపల పోయి మెనూ చూస్తే ఒక రాగి ముద్దను ఎందుకంటే ఒక చికెన్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇది ఇస్తరాకులు నీట్గా ఇస్తరాకులు వడ్డిస్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడైతే మనం ఆరంబోల్ బీచ్కి అయితే వచ్చినాము. ఈ బీచ్ చూసుకొని ఇంకా కాలంగుటే బీచ్ అది ఒకటి ఉంది, బాగా బీచ్. అది చూసుకొని అయితే చర్చ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇందాక మనం ఫుడ్ తిన్నాం కదా, రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ. అది ఎంత అనుకున్నారు? 350 రూపాయలు తీసుకున్నారు, అంటే విత్ వాటర్ బాటిల్. అంటే ఈ గోవాలో అట్లాగే ఉంది. అందుకే గోవా ఫుడ్ గోవా థాలీ అని ఉంటది. అదైతే 120 రూపాయలు 100 రూపాయలు అటు దొరుకుతుంది. కానీ మన ఆంధ్ర మీల్స్ దగ్గర పోయినామంటే మినిమం 300 ఉంటుంది మీల్స్. ఇక్కడ అట్లా కాకుండా గోవా థాలీ బెటర్, ఫిష్ థాలీ చాలా బెటర్. ఒకసారి మనం అయితే ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చినాము. ఒక్కసారి చూడండి బీచ్ని. ఇది వచ్చి ఆరంబోల్ బీచ్. చెత్తగా ఉంది ఇదంతా. మామూలుగా వర్షం పడుతూ ఉంది కదా, అందువల్ల అయితే ఎవరు లేరు. ఫ్లాట్గా ఉంటుంది ఈ ఆరంబోల్ బీచ్ ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే వర్షం వల్ల వాటర్ అనేది ఈ కలర్లో ఉంది, కానీ ఈ అలలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలు ఇక్కడైతే ఇంత పెద్ద అలలు ఉండవు. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, రెడ్ ఫ్లాగ్ వేసి ఇక్కడైతే స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ అని పెట్టినాడు. రెడ్ ఫ్లాగ్ వేసిన అయితే స్విమ్మింగ్ లేదని, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇక్కడ అలలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇదిగోండి ఇక్కడ బీచ్ లో ఇట్లాగా చైర్స్ వేస్తుంటారు. ఎవరు రెస్టారెంట్లు వాళ్ళకి ఆపోజిట్ లో చైర్స్ వేస్తుంటారు. కూర్చొని ఇక్కడ మనం బీచ్ని ఎంజాయ్ చేస్తా బీర్లు కానీ వైన్స్ కానీ డ్రింక్స్ కానీ తెచ్చిస్తారు. ఇట్లా సముద్రాన్ని ఎంజాయ్ చేస్తే తాగొచ్చు. ఇక్కడ చూడండి ఎవరో రాజేష్ రెడ్డి అంట పవన్ కళ్యాణ్ పోటీ పెట్టిన ఐ లవ్ యూ ఇండియా రండి మందే అంట, తెలుగు వాళ్ళది. సో మన వెనకాల చూడండి మబ్బులు ఎట్ట వస్తున్నాయో, మళ్ళీ వాన పడేటట్టుంది. ఇక్కడ ఆగతా పడతా ఉంది వాన. ఇదనమాట ఆరంబోల్ బీచ్. పెద్ద క్రౌడ్ అయితే ఎవరు లేరు. మనం అయితే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. ఇంకో బీచ్కి పోదాం ఇక్కడి నుంచి. వాళ్ళు చూడండి పూసలు అమ్మేవాళ్ళు. ఇక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ నీళ్ళు పూసలు అమ్మేవాళ్ళు. ఉన్నట్టుండి పడుతుంది, మళ్ళీ టక్కన ఆగిపోతా ఉంది. ఎంత వాన అయినా ఈ గోవాలో పడినా ఒకటే, సముద్రంలో పడినా ఒకటి. పడినట్టు సముద్రంలో వెళ్ళిపోతా ఉంటాయి. కాలంగుట్టే 30 రూపాయలు అంట 2 వీలర్కి పార్కింగ్. ముందర
సముద్రకి పోవాలంట. ఇక్కడ పెట్టచ్చు ప్రశాంతంగా. సో ఇదిగోండి ఇక్కడ కూడా అయితే మనకి రెడ్ ఫ్లాగ్లు అయితే పెట్టున్నారు. రెడ్ ఫ్లాగ్లు పెట్టినారంటే లోపలికి పోకూడదని. మామూలుగా అయితే ఈ ఫ్లాగ్ పెట్టినారు కదా, ఈ ఫ్లాగ్ కి మించి లోపలికి పోకూడదు. ఏమంటే ఇంకా టూరిస్టులు కాబట్టి డిసప్పాయింట్ చేయకూడదని లోపలికి అయితే అలో చేస్తారు. మరి సముద్రంలోకి దిగేదానికి లేదు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ దాని ప్రైజులు ₹1000 పర్ పర్సన్కి. ఇవన్నీ ప్రైజులు అనమాట. ప్రెసెంట్ అయితే ఓపెన్ లేదు, ఉండుంటే అవి అనమాట ప్రైజులు. లైఫ్ సేవర్ అనమాట. రెడీగా ఉన్నారు ఎవరన్నా లోపలికి పోతే కాపాడేదాన్ని. కాలంగుటే బీచ్ నుంచి అయితే బయలుదేరి ఇక్కడ పంజిమ్కి అయితే వెళ్ళబోతున్నాం. పంజిమ్లో ఒక ఫేమస్ చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదిగోండి, ఇది మనకి గోవాలోనే ఫేమస్ చర్చ్. దీని పేరు వచ్చి అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అనమాట. మామూలుగా అయితే పంజిమ్ చర్చ్ అని పిలుస్తా ఉంటారు. ఇదేంటంటే యాక్చువల్ గా 1541లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేసినారు. అప్పట్లో ఓడల్లో పోర్చుగీస్ నుంచి వచ్చే వాళ్ళు సేఫ్ గా వచ్చిన దానికి ప్రార్థనా మందిర్ లాగా దీన్ని అయితే చిన్నగా చర్చ్ లాగా అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినారంటే. దాని తర్వాత మళ్ళీ దీన్ని అయితే పెద్దగా డెవలప్ చేసుకున్నారు. ఈ చర్చ్ దగ్గర మనకి చాలా సినిమాలు అయితే షూటింగ్లు కూడా చేసుకున్నారు. అది మామూలుగా బాలీవుడ్ సినిమాలు మనకి తెలుగులో ఉన్నాయంట, కానీ నాకైతే పర్టికులర్ గా తెలియట్లేదు. కానీ తెలుగులో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయంట ఈ చర్చ్ దగ్గర షూటింగ్ జరుపుకున్నవి. బాలీవుడ్ సినిమాలు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ షూటింగ్ జరుగుండేటివి. దాంట్లో మీకు కొన్ని చూపిస్తా చూడండి ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ మనకి ఎడం పక్కన ఒక కేబుల్ బ్రిడ్జి ఉంది కదా. దీని మీద యాక్చువల్ గా బైకులకి అలవ్ లేదు. ఆ విషయం తెలుసుకోకుండా మనం నిన్న గోవాలకి వచ్చేటప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళిపోయినాము. అంటే మనకేందంటే వర్షం పడతా ఉండేటానికి మనకి కన్ఫ్యూజన్ లా అక్కడ వార్నింగ్ సైన్స్ కూడా నేను చూసుకోలేదో ఏమో. మొత్తానికి అయితే ఆ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేసిన. మనం పోయేటప్పుడు ఈ బ్రిడ్జ్ మీద మనకి బైక్లు అలవ్ లేదని అయితే కార్లు వాళ్ళు వార్నింగ్ ఇస్తాను. ఇదిగోండి, వీళ్ళు కూడా అయితే అలవ్ లేదని చెప్తా ఉన్నారు. సరే ఇంకా చేసేదేం లేకైతే మనం అట్లాగే వెళ్ళిపోయినాం. మనల్ని అయితే పోలీసు వాళ్ళు అయితే ఎవరు ఆపలా. మామూలుగా అయితే బైక్ లో పోతే పోలీసు వాళ్ళు అయితే ఆపి ఫైన్ వేస్తారంట ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కితే. సో ఇక్కడ ఇంకొక మనకి ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది, ఇంకోటి ఓల్డెస్ట్ చర్చ్ అనమాట గోవాలో. ఆ చర్చ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ పేరు వచ్చి బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ అంట గోవాలో. ఇదేంటంటే నేను ఇక్కడికి వచ్చే టైంకే ఈ చర్చ్ ని అయితే క్లోజ్ చేసేసినారు. చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఈవినింగ్. ఇంకా చేసేదానిలోకి ఊరికే బయట ఒక 2-3 ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేసిన. ఈ చర్చ్ కూడా చాలా ఫేమస్ చర్చే. అయ్యో వాన స్టార్ట్ అయిపోయింది. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది, కనిపించట్ల ముందర ఏమీ. కానీ వెళ్ళిపోదామా? ఆగదబ్బా. ఈ చెట్టు కింద ఉన్న చెట్టు పడుతుందేమో నెత్తి మీద. ఆల్రెడీ పడింది ఇది. అది చూడండి, భారీగా పడుతుంది వాన అయితే. ఈ చెట్ల కింద ఉండకూడదు, పుట్టుకు నిరిగి పడినా పడుతుంది అది. ఓయమ్మ, అసలేం కనిపించట్లా ఆడ. అదిగోండి, నాకు తెలుసు ఈ చెట్ల సంగతి. అయ్యో బైక్ వాళ్ళు అందరూ చచ్చిపోతుండ్రా పోలేక. అస్సలు ఏం అర్థం కావట్లే. ఓయమ్మా, ఇదేం బాగుంటారు ఆయన. నేను ఎట్లా రెయిన్ కోట్ తెచ్చుకోబట్టి సరిపోయింది. ఇది కానీ లేకపోతే అంతే సంగతులు.
ఈ వీడియోని అయితే నేను సరిగ్గా తీయలేకపోయా, ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా వర్షం పడతానే ఉంది కంటిన్యూగా, ఆగతా పడతా ఉన్నింది. దానివల్ల కెమెరా లోపల పెట్టడం, మళ్ళీ తీయడం, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ కి పోవడము, ఆ ప్లేస్ మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ ఎక్కువసేపు అక్కడ ఆగిపోవడం, ఇట్లా అలా టైం వేస్ట్ అవ్వడం, ఇలాగా రోజంతా అలాగే జరిగింది. అందువల్ల నేనైతే ఈ వీడియోని అయితే సరిగ్గా తీయలేకపోయా. ఒక రోజు ఆగి మళ్ళీ నెక్స్ట్ రోజు తీద్దాం అనుకున్నా కూడా నెక్స్ట్ రోజు కూడా ఆ విధంగానే ఉంటది ఇక్కడ వర్షాకాలం కాబట్టి. అందువల్ల అయితే నేను తీసిన కాడికి ఏదో కొంచెం ఎడిటింగ్ అయితే చేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ అనేది మనం రైడ్ అనేది గోవా నుంచి బయలుదేరి హంపీకి అయితే వెళ్ళబోతున్నాము. గోవా నుంచి హంపీకి వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఒక ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంటది. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.